సిద్ధపాటు కలిగి ఉన్నావు? ఏ ఉద్దేశంలో సిద్ధపాటు కలిగి ఉన్నావు? నేనంటూ ఉన్నాను, అంత మంచిదే, కానీ ఒక రోజున దేవుడు నీకు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో నెగ్గడానికి నీకు సత్తా ఉందా? ఆ అర్హత నీకుందా? ఆ ఆలోచన నీకుందా? అన్నీ ఉంటేనే తప్ప పరలోకానికి ఎవడ పడితే వాడు వెళ్ళటానికి వీలు లేదు. ప్రభువా, నేను నీ పేరున అది చేసేనే, నీ నామమును ఇది చేసేనంటే నీవెవరు నాకు తెలియదు అంటాడు దేవుడు. సంతోష్ పాస్టర్ గారు కాదు, పోనేలే తల్లి గారు ఏదో, అన్నగారు ఏదో, తమ్ముడు గారు ఏదో పోనేలే అని పిలిచి పెట్టించి కూర్చోవడానికి సంతోష్ గారు కాదు అక్కడ. ఆయన పక్షపాతం లేనివాడు. దేవుడికి పక్షపాతం ఏముండదు. ఆయన అందరికీ సామాన్య న్యాయమే చేస్తాడు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. సేవకులం కదా, మేమంటే ప్రేమ కలిగి ఉంటాం. ఎందుకంటే సంఘ బిడ్డలను ఎవరిని ఏమన్నా అనకూడదు కదా, అంటారు కదా. అందుకని ఎవరిని అన్నాను అనుకో, యేసు రక్తమే జయం, తెలుసుగా మీకు. అందుకని సేవకులు ఏం చేస్తారు, అన్ని విషయాలలో సర్దుకుంటూ ఉంటారు. గల కారణం ఏంటో తెలుసా ప్రియ దేవునికి బిడ్డలారా? దేవుని ప్రేమను బట్టి వారు సర్దుకుంటూ ఉంటారు. కానీ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని, దేవుని మాటను ప్రేమిస్తున్నావని, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యంలో నిత్య వారసత్తులుగా నువ్వు ఉండాలంటే ప్రియ దేవునికి బిడ్డలారా, మొదట నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను అంటున్నాను, సిద్ధపాటు కలిగి లేకపోతే ఒక్క చిన్న మిస్టేక్ ఉన్నా నువ్వేం చేస్తావో తెలుసా? పరలోక రాజ్యానికి అనర్హురాలివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియ దేవునికి బిడ్డలారా, ఒక రోజున సహోదరి లేయం వచ్చింది. విజయవాడలో ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, అన్ని కరెక్ట్గా ఉంది. కానీ అక్కడ జరిగింది విషయం ఏంటంటే, అక్కడ ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఒక అంకెలో తేడా వచ్చినాయి. మొత్తం సేమ్ టు సేమ్ ఉన్నాయి. కానీ అక్కడ పరీక్ష హాల్లో పంపించేటప్పుడు అక్కడ అధికారులు ఏమన్నారు తెలుసా? ఇవన్నీ మాకు సంబంధం లేదు, ఎన్ని కార్డులు చూపించినా మాకు సంబంధం లేదు, కానీ నీలో ఒక మిస్టేక్ ఉంది, ఆ డేట్ ఆఫ్ బర్త్ చాలా రాంగ్ ఉంది, కాబట్టి మేము నిన్ను పరీక్ష హాల్లోకి ఎంటర్ అనివ్వము, రాయనివ్వని వాళ్ళు ఏం చేశారు తెలుసా? తిప్పి వెనుకకు పంపించారు. గల కారణం, ఎవడైనను దేవుని యొక్క రాజ్యం నీకు వారసులవ్వాలంటే వాడు లోకంలో వాటిని విడిచిపెట్టాలి, లోకాశలను విడిచిపెట్టాలి, శరీరాశను విడిచిపెట్టాలి, నేత్రాశను విడిచిపెట్టాలి. అలాగే ప్రియ దేవుని యొక్క బిడ్డరా, జీవపు డబ్బును విడిచిపెట్టాలి. తండ్రి వలన పుట్టినవి కావు ఇవన్నీ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వల్ల పుట్టింది ఏంటో తెలుసా? తండ్రి వలన తండ్రి మనకిస్తున్న ఆ యొక్క వారసత్వ వాక్యం ఏంటో తెలుసా? ఒకడు మంచిగా బ్రతకాలి, ఒకడు క్షేమంగా బ్రతకాలి, ఒకడు పరలోక రాజ్యానికి తగిన మాదిరిగా నడవాలి అని యేసుక్రీస్తు ప్రభువు చేశాడు తెలుసా? ఒక మాదిరిని ఉంచిపోయాడు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా. అందుకనే యేసయ్య అంటున్నాడు కదా, అయ్యా నేను ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? ఈ లోక ఆశలన్నీ కూడా ఒక రోజున ఏమైపోతాయంటే గతించిపోతున్నాయి. ఈ లోకంలో అన్ని గతించిపోయే దినాలు వస్తాయి. అప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి వస్తూ ఉన్నది. ప్రియ దేవునికి బిడ్డ, నేను అంటున్నాను, మారు మనసు బాప్తిసం పొంది దేవుని సన్నిధికి వస్తున్నావు. దేవుడిని పట్ల ఒక మేలు చేయాలని ఆశ లేదా నీకు? దేవుడిని పట్ల ఒక కార్యం చేయాలని ఒక ఆలోచన లేదా? దేవుడిని కుటుంబంలో ఉన్నతమైన కార్యాలు జరిగించాలంటే దేవునికి మాదిరిగా, దేవునికి వాక్యానికి బద్దులుగా నువ్వు బ్రతకాలి. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో నువ్వు బ్రతకగలిగితే దేవుడు మేలులు చేస్తాడు. కానీ దేవునికి ఇష్టమైన మార్గంలో నడవకుండా లోకానికి ఇష్టమైన మార్గంలో నువ్వు నడిస్తే ఏమి కార్యం పొందుకుంటావు? ఏ మేలు పొందగలుగుతావు? నేను అంటున్నాను ప్రియ దేవునికి బిడ్డలారా, వెళ్ళిపోతున్నప్పుడు స్నేహితులు వచ్చారు, వెళ్ళిపోతున్నప్పుడు డబ్బు వచ్చింది, వెళ్ళిపోతున్నప్పుడు ఆరోగ్యం వచ్చింది, వెళ్ళిపోతున్నప్పుడు శరీర కోరికలు వచ్చినాయి, అన్నీ వచ్చినవి. కానీ తండ్రిని విడిచి వెళ్ళిన ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అన్నీ కోల్పోయాడు. అన్నీ కోల్పోయిన తర్వాత తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి వద్దకు మరలా ఆయన వచ్చినప్పుడే మేలు పొందుకున్నాడు. తండ్రి వద్దకు వచ్చినప్పుడే ఆహారము సమృద్ధిగా భోంచేస్తాడు. తండ్రి వద్దకు వచ్చినప్పుడే చక్కని వస్త్రాలు ధరించాడు. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడే చక్కని బంగారు పొంగురాలను ధరించాడు. తండ్రి వద్దకు వచ్చినప్పుడే చక్కని నూతన వస్త్రాలను ధరించాడు. గల కారణం, తప్పిపోయిన కుమారుడు మరలా
తండ్రి వద్దకు వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నేను అంటున్నాను, ఏ విషయాలలో తప్పిపోయావో నాకైతే తెలియదు, కానీ ఏ ఆలోచనలో నువ్వు తప్పిపోయావో తెలియదు, కానీ నేను అంటున్నాను, జీవం కలిగిన దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యో ఇది కడవరి గాడియా, అంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యే ఆ ఊరు వంటి జీవితంలో నీవు దేవుని ప్రేమించకపోతే, దేవుని వాక్యాన్ని ప్రేమించకపోతే, దేవుని యొక్క మాటను ప్రేమించకపోతే, దేవునికి బదులుగా కాకపోతే, ఇది కడవరి దినము. దేవుని ఎదుర్కొనే ఆశ నీకు లేదా? మన ఈ లోకంలో బ్రతికేది 70 అధిక బలం ఉన్న 80 సంవత్సరాలే. కానీ నేను అంటున్నాను ప్రియ దేవునికి బిడ్డారా, యేసు ప్రభువారు అంటున్నారు, ఎవడైనను కూడా తండ్రి ప్రేమను కావాలనుకున్నవాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి, లోక వ్యసనాలను విడిచిపెట్టి, లోక ఆలోచన విడిచిపెట్టి, లోక సంబంధమైన ఆశలను వదిలేసుకుని దేవుని యొక్క చిత్రములో నీవు నడవగలిగితేనే ఇవన్నీ కూడా వారు పొందుకుంటూ అంటున్నాడు కదా. ఏమంటున్నాడంటే ప్రియ దేవునికి బిడ్డారా, కింద మాట, నేత్రాశియు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించేవాడంట నిరంతరము నిలుచుస్తున్నాడంట. హల్లెలూయా. అందుకని ప్రియ దేవునికి బిడ్డ అక్కడ అంటున్నాడు, లోకము దాని ఆశ ఏం చేస్తుంది తెలుసా? గతించిపోవచ్చున్నవి. లోకములో ఉన్న శరీరాశియు, నేత్రాశియు, జీవడంబము ఇవన్నీ కూడా ఒకనొక దినం వచ్చినప్పుడు ఏమైపోతుంది తెలుసా? గతించిపోతాయి. నేను అంటున్నాను, గతించిపోతున్నవేమో, కానీ నేనంటున్నాను, దేవుని యొక్క మాట ఏమంటున్నాడు తెలుసా? అక్కడ అంటున్నాడు, దేవుని చిత్తమును జరిగించు వాడు మాత్రమే నిరంతరము కూడా నిలుస్తాడంట. హల్లెలూయా. ఈ రోజున నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడగలిగి ఉంటున్నావా? ఆలోచించేయండి ప్రియ దేవుని యొక్క బిడ్డారా. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు ఏం చేస్తారో తెలుసా? పోగు చేసుకుంటూ ఉంటారంట, పోగు చేసుకుంటూ ఉంటున్నారంట. అయితే మనుషుల యొక్క చెవులు ఎలా చేస్తాడో తెలుసా? అంత్యకాల దినాలలో దురద చెవులుగా చేస్తాడు. వాడు ప్రార్థన చేయనివ్వడు, వాడు దేవుని మందిరానికి రానివ్వడు, వాడు దేవునికి మర్రపెట్టనివ్వడు, ఉపవాసం ఉండనివ్వడు, కన్నీటి ప్రార్థన చేయనివ్వడు, వాక్యాన్ని చదవనివ్వడు. చాలా మందికి నిద్ర పట్టకపోతే ఒకటే మార్గం, ఏమి లేదు, బైబిల్ అలా తెరిచి అలా బైబిల్ మొదటి గ్రంథం నుండి ఆదికాండ గ్రంథం నుండి ప్రారంభిస్తే నీవు 2వ అధ్యాయం చదివేటప్పటికల్లా నిద్ర తప్పక వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఎందుకో తెలుసా? అపవాది చాలా బాగా పనిచేస్తాడు. గల కారణం ఏంటో తెలుసా? క్వాలిటీ ఫోన్లు చాలా మంది కొనరు, కంపెనీ ఫోన్లు కొనరు. యాపిల్ ఫోను, ఇంకా ఐఫోన్, ఇంకా రకరకాల ఫోన్లు ఉన్నాయి. అవి చాలా తక్కువగా అరుదుగా కొంటారు. గల కారణం ఏంటో తెలుసా? అవి కంపెనీది అంటే బ్రాండెడ్ చాలా మంది ఇష్టపడతారు, కానీ అది కొనరు. అలాగే అపవాదైన సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? చైనా మొబైల్ టైప్ అనమాట. వాడు చూడటానికి చాలా డాబుగాను, చాలా అందంగాను, చాలా రమ్యంగాను, ఎన్నో ఆప్షన్స్ ఎన్నో దీంట్లో ఇస్తూ ఉంటాడు, కానీ అది తక్కువ కాలమే పనిచేస్తుంది. గల కారణం ఏంటో తెలుసా ప్రియ దేవునికి బిడ్డారా? మనము ఈ లోక సంబంధమైన విషయాలపైన దృష్టి పెట్టడానికి అపవాదైన సాతానుడు ఏం చేస్తాడో బైబిల్ని చదవనివ్వకుండా మన దృష్టిని మళ్ళించి కరెక్ట్గా బైబిల్ ఎప్పుడైతే మనము తెరిచి చదువుతూ ఉన్నామో అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మన నేత్రాలకు సుఖ నిద్రను కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి. ఒకసారి ఈ ట్రిక్స్ మీరు ఉపయోగించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రిలో నిద్ర రా పట్టణోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయొద్దు, మాత్రలొద్దు. నిద్ర మాత్రల కన్నా మంచి మాత్ర పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు అర్థమవుతుంటుంది ప్రియ దేవునికి బిడ్డారా. అనవసరంగా నిద్ర మాత్రం కింద డబ్బులు ఖర్చు దండగా అవసరం లేదు. నేను అంటున్నాను, నిజంగా అపవాది చాలా కుయుక్తి చేత నిన్ను పడేయాలని, తన ఆశల్లోకి తీసుకెళ్లాలని, ఇదిగో యేసు క్రీస్తు ప్రభువారిని కూడా ఈ లోకాన్ని చూపించి, ఈ రాళ్లను చూపించి నువ్వు రొట్టెలుగా చేసుకుని తినమంది, పైనుండి నువ్వు ద్రోకమంది. యేసయ్యనే శోధించిన వాడు ఆఫ్టర్ ఆల్ నిన్నెంత మనల్ని ఎంత శోధిస్తాడు. కానీ యేసు ప్రభువారిని ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారిని పాపములు క్షమిస్తాడు. యేసు క్రీస్తు ప్రభువారిని వ్యసనముల నుండి, నీ ఆలోచన నుండి, నీ కష్టం నుండి, నీ నష్టం నుండి విడుదల కలిగి చేస్తాడు. దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు నా పాపాలను తీసివేస్తాడు, దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని క్షమిస్తాడు, దేవుడు నా ఆలోచన స్థిరపరిచి దేవుని చిత్తమును నా దేవుడు జరిగిస్తాడు. ఒక విశ్వాసము, ఒక నమ్మకం అని కొండగలిగితే ప్రియ దేవునికి బిడ్డ, దేవుని చిత్తమును నువ్వు జరిగిస్తే
వాడు నిరంతరము కూడా నిలిచేవాడైనాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను ప్రియ దేవునికి బిడ్డలారా, ఆఖరికి ఒక మాట చూసి త్వరగా ముగించుకోవడానికి మనం ఇష్టపడదాం ప్రియ దేవునికి బిడ్డలారా. అయితే ప్రియ దేవునికి బిడ్డలారా, మన జీవితాలలో, మన యొక్క ఆలోచనలో, మన యొక్క ఉద్దేశంలో కూడా దేవుని చిత్తమును నెరవేర్చి, దేవుని చిత్తమును జరిగించి, దేవుని యొక్క కార్యాలను ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మనము జరిగిస్తే, అక్కడ అంటూ ఉన్నాడు కదా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యంలో ఒక మాట ఉంటున్నాడు. ఆ అంత్యదినములలో అపహాసులు అపహాసించుచు వచ్చి తమ యొక్క స్వకీయ దురాశలను